హాయ్ ఫ్రెండ్స్, ఇది మా రైస్ మిల్ యూనిట్ 1. ఇదంతా పారాబాయిలింగ్ యూనిట్, పారాబాయిలింగ్ సోకింగ్ సెక్షన్. అది ఇన్వర్ట్స్, ఫ్రీ క్లీనరు, డీస్టోనర్స్ ఉంటాయి. దాని తర్వాత సోకింగ్ ట్యాంక్లోకి తీసుకుంటారు ప్యాడీ. సోకింగ్ ట్యాంక్ నుంచి 8 hours అయిన తర్వాత డ్రైయర్లోకి వెళ్తుంది, కుకింగ్కి వెళ్తుంది. కుక్కర్లో కుక్ అయ్యి 180 degrees తర్వాత డ్రైయర్స్కి వస్తాయి. మాకు 7 డ్రైయర్స్ అయితే ఉన్నాయి. అదే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. దాని తర్వాత డ్రై 12 మాయిశ్చర్ వచ్చే వరకు కంటిన్యూస్లీ స్టీమ్ ఇస్తారు. 80 degree to 120 degree నుంచి అలాగా 80 degreeకి వచ్చే వరకు 12 మాయిశ్చర్ వచ్చినాక స్టీమ్ క్లోజ్ చేసేసి రైస్ మిల్ బఫర్ బంకర్లోకి పెడతారు. ఇది వచ్చేసి రైస్ మిల్ ఇన్లెట్ ఎలివేటర్. తర్వాత అదంతా రైస్ మిల్ యూనిట్. ఈరోజు ఇక్కడ వరకే చెప్తాను, ఇంకా తర్వాత ఉన్నది రేపు చెప్తాను.